థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. భారతదేశంలో యువత పాత్ర అమోఘం, అద్భుతం. రాబోయే రోజుల్లో యువత పాత్ర భారతదేశంలో ఎలా ఉండబోతోంది, ఎంత శక్తి మేర ఉండబోతోంది, ఇదే ఇప్పుడు చర్చించేందుకు ఈరోజు జనగామ జిల్లాకి రావడం జరిగింది. మనతో సీనియర్ అడ్వకేట్ కర్రా ఎల్లారెడ్డి గారు మనతో వీరించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్తే, బాగున్నారా? బాగున్నా. యా సార్, యువత ఆ పేరు వినంగానే మీరు ఏం మాట్లాడతారు? ఇప్పటి యువత జంతర్ మంతర్లో చేసిన ఆందోళనలు చూశాక వాళ్ళ హక్కుల గురించి తెలుస్తున్నది. వాళ్ళు జాతీయ జెండా పట్టుకోవడము, ఇలా కాన్స్టిట్యూషన్ పట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడము, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడము ప్రాథమిక హక్కు అని భావిస్తున్నారు. మీరు ఎన్నడైనా చూశారా ఈ 12 ఏళ్ళ నుంచి ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ పట్టుకొని ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి అమిత్ షా గారు కానీ, ఇతర మంత్రులు కానీ, లేదా నాయకులు కానీ, RSS నాయకులు కానీ ఇలాంటి కాన్స్టిట్యూషన్ పట్టుకొని వాళ్ళు ఎన్నడైనా మాట్లాడారు? మరి ఎందుకు రాజీవ్ గాంధీ ఇతరులు రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతున్నారు? ఈ రాజ్యాంగం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మొత్తం దేశం పాలనా యంత్రాంగం నడుస్తున్నది. వాళ్ళు ఎందుకు పట్టుకోవడం లేదంటే వాళ్ళకి రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు 2 ఉన్నాయి. అవి ఇందిరాగాంధీ పీరియడ్లో భారతదేశం సెక్యులర్ కంట్రీగా ఉండాలి, భారతదేశం సోషలిస్ట్ ఐడియల్స్ కోసం ప్రయత్నం చేయాలని అవి పెట్టుకున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల క్రితం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి అంబానీ, అదానీ అనే ఇద్దరు గుజరాతీ వ్యాపారవేత్తలకు అనుగుణంగానే తీసుకుంటారు. నేను అనుకున్నాను వ్యక్తిగతంగా, నాలా చాలామంది అనుకోవచ్చు, ప్రధానమంత్రి కాగానే ఆయన 52 దేశాలు ఎన్నో చుట్టుముట్టాడు, మొత్తం చుట్టి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రధానమంత్రి వెంబడి అదాని ఉన్నాడు, వ్యాపారవేత్త. అదానికి అక్కడ శ్రీలంకలో కానీ, జర్మనీలో కానీ, ఇతర దేశాల్లో కానీ కాంట్రాక్టులు, ఎయిర్పోర్ట్లను నడపడము, నావికా స్థావరాలను నడపడము, విద్యుత్తును నడపడము, ఇలాంటి కాంట్రాక్ట్లు ఇప్పించడం కోసం తీసుకుపోయిందని తర్వాత అందరికి అర్థమైంది. అదే ప్రభుత్వం 700, నిన్న ఒక మేధావి చెప్పాడు, 750% ఆయన అభివృద్ధి చెందాడు. చూడండి, మనం అభివృద్ధి చెందాలంటే 1%, 2% కష్టమైంది. ఆయన ఏకంగా మోడీ ప్రభుత్వ కాలంలో 750% ఆయన అభివృద్ధి చెందాడు. ఆయన మొత్తం ప్రపంచంలో అదాని స్థానము 603 ఉంటే సంపన్నుల దాంట్లో ఆయన 6వ నంబర్కు 7వ నంబర్కు వచ్చాడు ఇప్పుడు. ఓకే, అంటే ఇదంతా మీరు మోడీ మీద ఎందుకు రుద్దుతున్నట్టు? మోడీ మీద రుద్దడం కాదు, ప్రధానమంత్రి ఎవడు ఉంటే వాడి మీద రుద్దుతారు, రాజు ఎవడుంటే, పాలకుడు ఎవరు ఉంటే వాళ్ళ మీద రుద్దుతారు. సరే, ఇక్కడ అదాని టాలెంట్ కదా, అది ఆయన టాలెంట్ తో అలాంటి అదాని కంటే ఎక్కువ టాలెంట్ బిర్లాలకు ఉంది, అదానికి అంబానీ కంటే ఎక్కువ టాలెంట్ టాటాలకు ఉన్నాయి. టాటాలు చూడండి మీరు, టాటాలు, బిర్లాలు ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ల క్రింది వరకు వాళ్ళు పెద్ద బిజినెస్ హౌజెస్, అవి దేశం కోసం చాలా త్యాగాలు చేశారు, దేశం కోసం చాలా డొనేషన్లు ఇచ్చారు. అంబానీ, అదానిని ఎందుకు వాళ్ళు తీసుకున్నారంటే గుజరాత్ చెందిన వాళ్ళే మోడీ, అమిత్ షా గారు. అంబానీ, అదాని కూడా గుజరాత్ చెందిన వాళ్ళే. కాబట్టి వాళ్ళ సొంత రాష్ట్రము వ్యాపారవేత్తలను నమ్ముకొని దేశంలో ఉన్న వనరులని వాళ్ళకి ఇచ్చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్లు తీసుకుంటూ ఆర్ఎస్ఎస్ కానీ, మోదీ ప్రభుత్వం కానీ రాష్ట్రాలకు కొత్తగా ఎన్నికలు వచ్చినప్పుడు వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు వీళ్ళు. అంటే మీరు అధికారంలో ఉండండి, మేము బిజినెస్ డెవలప్ చేసుకుంటాం. మీరేమంటారు, మీరు బిజినెస్ డెవలప్ చేసుకోండి, మేమే ఎల్లకాలం అధికారంలో ఉండేలాగా మాకు సహకరించండి. ఇది వాళ్ళ ఒప్పందం. ఓకే, జంజీ గురించి ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో జంజీ పాత్ర అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇదంతా చెప్పింది నేను ఉపోద్ఘాతము. ఈ 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వాన్ని చూసినప్పుడు, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు 12 ఏళ్ళ నుంచి, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, దేవేంద్ర ప్రధాన్ మొన్నటి వరకు మంత్రి, ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ 12 ఏళ్ల పాటు 13 ఏళ్ల పాటు ఎందుకు కొనసాగుతున్నారు అంటే వీళ్ళు మోడీ, అమిత్ షా గారులకు నమ్మిన బంట్లు. వీళ్ళు సంపదను పోగేయడము, వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ చేయడం. ఇప్పుడు చూడండి మీరు, మొన్న ఇంత జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత ఎవరయ్యారండి? మళ్ళీ RSS మూలాలున్న వ్యక్తే విద్యాశాఖ మంత్రి అయ్యాడు.
అంటే విద్యను ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు కషాయీకరణ చేస్తున్నారు. ఈ ముస్లిం పాలన కానీ మొఘళ్ళ పాలన కానీ తీసివేసి చాప్టర్లనే తీసేస్తున్నారు, కొత్త చాప్టర్లు పెడుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళే ఎందుకు కొనసాగుతున్నారంటే కాషాయ ఎజెండాను, హిందుత్వ ఎజెండాను అమలు చేయాలి, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వాళ్ళ సొంత ఎజెండాతో వాళ్ళు ముందుకు పోతున్నారు. సొంత ఎజెండా అంటే ఆర్ఎస్ఎస్ ఎజెండా వీళ్ళది. ఇదే జంజీ ప్రభావం పాలిటిక్స్ వైపు మళ్ళీ ఎట్లుంటుంది? ఎస్, తప్పకుండా మళ్ళీ అవకాశం ఉంది. మీరు మనం చూడండి, వాళ్ళ యూట్యూబ్లో మీరు ఇప్పటికీ చూడండి, యూట్యూబ్లో ఉన్న వాళ్ళ మాటలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళకు సపోర్ట్ చేసిన నాయకులు కానీ సంఘ సేవకులు కానీ వీళ్ళంతా వాళ్ళు ప్రోత్సహించిన జునైద్ అనే మొహమ్మద్ జునైద్ అనే వ్యక్తి కానీ, జునైద్కి అంత డబ్బు ఎక్కడదండి? ఆయన చేస్తున్నాడు కాబట్టి నాలాంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు లేదా ఆ స్టూడెంట్స్లోనే కొంచెం స్థితివంతులు, జునైద్ భాయ్ ఇది తీసుకో, 1 లక్ష తీసుకో, ఖర్చు పెట్టు, రేపటికి ఎట్లా ఇంకో 2 లక్షలు తీసుకో, అందరూ ఆయనకి ఇచ్చి ఆయనతో చేపించారు. ఆయనకు ఉండి కాదు, లేదా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అయ్యో, పిల్లలు చదువు కోసం కొట్లాడుతున్నారు. నీట్ అనేది డాక్టర్లు కావడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పేపర్లు లీక్ కావడం ద్వారా దేశం మొత్తం మీద 21 మంది సూసైడ్ చేసుకున్నారు. 21 మంది సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. వీళ్ళు 40 రోజులు జంతమంతలు ఉద్యమం చేసిన తర్వాతనే, అన్ని రాష్ట్రాలలో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాతనే రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జనరేషన్కు, జంతర్ మంతర్ జనరేషన్ లేదా జనరేషన్కి ఈ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. వాళ్ళు ఏమంటున్నారు, మోదీ పోతే ఇంకొకరు వస్తారు కావచ్చు, కానీ మోదీ ఎన్నాళ్ళండి? ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే మోదీ పదవి కాలం అయిపోతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో జంజీ లేదా దేశ యువత తప్పనిసరిగా ఈ ఎజెండాను, ఈ ముస్లిం హిందూ మతం పేరుతోటి యువకుల్ని వేరు చేయడము, సమాజాన్ని వేరు చేయడము, దానివల్ల నష్టాలు జరిగినాయి. కాబట్టి అదంతా జంజీ యువతకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు అందరూ చూశారు, జంతర్ మంతర్కి వెళ్ళి ఎంతమంది సంఘీభావం తెలిపారు, ఎంతమంది సహాయ సహకారాలు అందించారు, ఎంతమంది స్విగ్గీ ద్వారా జొమాటో ద్వారా ఆహార పదార్థాలు పంపారు, అక్కడ పాల్గొన్న ఉద్యమకారులే ఎట్లా క్లీన్ చేశారు, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము తప్పకుండా అమిత్ షా రాజీనామా కోరుతాము, మోడీ రాజీనామా కోరుతాము, కేంద్ర ప్రభుత్వాన్ని మార్చేస్తాము, ఆ శక్తి మాకుంది, మేము మా కోసం పనిచేయకపోతే ఎట్లా, తోటి యువత కోసం పనిచేయకపోతే ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పకుండా యువత పాత్ర పెద్ద ఎత్తున ఉండబోతుంది. 2-3 ఏళ్ల క్రితమే తెలంగాణ నాయకుడు కేసీఆర్ కూడా అన్నాడు, యువత మీరు దేశం భ్రష్టు పట్టిపోతుంది, మీరు మేల్కొనాలి, మీరు తప్పకుండా ఉద్యమాలు చేయాలి, మీరు మీ వృత్తులు చేసుకుంటూ సాఫ్ట్వేర్గా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉంటూ మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం కాదు, దేశం కోసం మీరు ఆలోచించండి అని 2-3 ఏళ్ల క్రితమే ఆయన మాట్లాడిన విషయాలు నిన్న మొన్న అది వైరల్ అయింది. కాబట్టి ఒక తరము వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. తప్పకుండా యువత నుంచే నాయకులు వస్తారు. దేవేంద్ర ప్రధాన్ ఒకప్పుడు యువకుడు కాదా, మోడీ ఒకప్పుడు యువకుడు కాదా, అమిత్ షా ఒకప్పుడు కింద మీద పడి మహిళా విద్యార్థులను తల్లిదండ్రులను బెదిరించి మహిళా విద్యార్థులు అక్కడ ఏం జరిగిందట అంటే, మహిళా విద్యార్థులు పోలింగ్లో పాల్గొంటే నేను ఈ కాలేజీ లేదా యూనియన్ అధ్యక్షున గెలవను, ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆడపిల్లలు రాకుండా మీరు జాగ్రత్త పడండి, అల్లర్లు జరుగుతాయి, హింస జరుగుతుంది అంటే వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి అమిత్ షా గెలిచాడు. మీరు చూడండి, ఓట్లను కొల్లగొట్టడము, ఓట్లను తీసేయడం, ఉన్న ఓట్లను తీసేయడం ద్వారా వాళ్ళు గెలిచారు. కాబట్టి ఈ సర్ ప్రక్రియ కూడా అదే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము గత వీడియోలో. వీళ్ళు ఓట్ల దొంగలు, రామాలయానికి ఇచ్చిన చందా దొంగలు, వీళ్ళు దేశాన్ని దోచుకున్నారు. ఆయన ఛాయ్ అమ్మినా అంటున్నాడు. పిల్లలు ఏమంటున్నారు, నువ్వు ఛాయ్ అమ్మినావు కాబట్టి అదే అలవాటుతో దేశాన్ని నమ్ముతున్నావు, దేశ వనరులను నమ్ముతున్నావు, దేశంలో ఉన్న ఖనిజ సంపదను నమ్ముతున్నావు. మొత్తము ఎయిర్పోర్ట్లు పోయినాయి, నావికా స్థావరాలు పోయినాయి, కరెంటు అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పోయినాయి, అణుశక్తి కేంద్రాలు పోతాయి. విద్యను మొత్తం ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు విద్యను అంటే, ప్రైవేటు అంబానీ అదానీ లాంటి ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి విద్యారంగంలో ప్రవేశించేసి దాన్ని డబ్బు సంపాదించుకుంటారు. మీరు చూడండి, విద్యాలయాల ద్వారా ఎక్కువ మంది డబ్బు సంపాదిస్తున్నారు, ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టడం ద్వారా ఎక్కువ మంది సంపాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, విద్యను కానీ వైద్యాన్ని కానీ మీరు ఉచితంగా అందజేయండి,
పేదవాళ్ళు ఉంటారు సొసైటీలో, ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు. మీరు 95% మంది పేదవాళ్ళు ఉన్న దేశంలో 5% 4% ఉన్న వ్యక్తులకు మీరు కట్టబెట్టి వాళ్ళ ద్వారా డొనేషన్లు తీసుకొని ఎల్లకాలం మీరు వెళ్ళాలని అనుకుంటారు. కాబట్టి మీ ప్లాన్ మాకు అర్థమైంది, మేము తప్పకుండా పడగొడతాం, ఇదే కాదు ఎవరైనా పడగొడతాం అని వాళ్ళు అంటున్నారు జెన్జీ యువత. ఎస్, ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.